కామారెడ్డిలో ఉన్నటువంటి వాళ్ళంతా అమాయకులు అనుకుంటారు. వీళ్ళు గట్లనే ఇదివరకు అమ్ముకున్నట్టే ఓట్లు అమ్ముకుంటారు, ఈసారి కూడా కొంటాం అని చెప్పి ఇట్లా తిరుగుతూ ఉన్నారు. అమ్మ మీరు గుర్తుపెట్టుకోర్రి, ఆ బండ్లు వచ్చి మీ కళ్ళ ముంగట తిరుగుతున్నాయంటే వెనకట పిల్లల్ని ఎత్తుకపోయేటోడు వస్తాడు చూడు, అవి అటువంటి బండ్లు అవి. ఊర్ల పండి పిల్లల్ని ఎత్తుకపోయే బండ్లు వచ్చే చూడు, అప్పట్లో చిన్న పొరగాళ్ళని ఎత్తుకపోదురు. ఆ గులాబీ ఆ పార్టీ ఉంది, కారు గుర్తోంది, ఆ చెయ్యి గుర్తోంది, ఆ పువ్వు గుర్తోంది. ఇవి పిల్లల్ని తాళ్ళతో కట్టుకొని ఎత్తుకపోయేటువంటి బండ్లు. ఈ తాళ్ళని తెంపితందుకు తెచ్చిందే ఈ కత్తెర. ఈ తాళ్ళను కత్తిరించేందుకు తీసుకొచ్చిందే ఇది. ఇవాళ నేనొక్క మాట చెప్తా, ఇదే కామారెడ్డిలో వరదలు వచ్చినాయి. ఇవే కామారెడ్డిలో వరదలు వస్తే ఏ రెడ్డికైనా ఇబ్బంది అయిందా? తక్లీఫ్ అయింది మనకు తక్లీఫ్ అయింది. ఎందుకు మునిగిపోతా ఉన్నాయి? పావుల పనికి పెట్టి బారాన జేబులు వేసుకున్నారు వీళ్ళు. మరి ఎక్కడిది సొమ్మంతా? ఎక్కడిదంటే మీరమ్మా ఇవాళ ఎవరన్నా కిరాణా షాపుకి పోయిన వాళ్ళు ఉన్నారా? ఇవాళ ఎవరన్నా పోయి ఏమన్నా వస్తువులు కొనుక్కొచ్చిన వాళ్ళు ఉన్నారా? మీరు దాంట్లో ఎవరన్నా ఉన్నావా? ఏం కొనుక్కొచ్చినావు అక్క? ఏం సబ్బు కొనుక్కొచ్చినావు? త్రిబుల్ సబ్బు తీసుకొచ్చినావు. ఎంత పడ్డది దాని ధర? కాదు, సబ్బు ధర ఎంత పడ్డది? 25 రూపాయలు. 25 రూపాయలు సబ్బు ఉంది కదా, జరావు 25 రూపాయలు త్రిబుల్ సబ్బు పెట్టి కొనుక్కొచ్చినావు. త్రిబుల్ సబ్బులో 25 రూపాయలలో 3 రూపాయలు పన్ను. 3 రూపాయలు ఎటుపోతుంది? రూపాయిన్నరనేమో నరేంద్ర మోడీకి, 1 రూపాయిన్నరనేమో రేవంత్ రెడ్డికి పోతుంది. ఇట్లా నువ్వు కొన్న ప్రతి వస్తువు మీద కాంటా పిన్నీసు ఏది కొన్నా దాంట్లో పన్ను పోతుంది. ఆ పన్ను పైసలన్నీ ఆడ జమ అవుతాయి కదా, ఆ జమైన పైసలకేనే ఇగో మీ బిడ్డలకి ఇంత ఖర్చు పెడతామని చెప్పి నమ్మించి దొంగతనం చేసిరు. ఇప్పుడు సర్కార్ దగ్గర ఉన్న సొమ్మంత ఎవరిది? మీరు కొన్న సొమ్మే, అది మీదే. మీ సొమ్మునే దొంగతనం చేసి మీ సొమ్ము దొంగతనం చేసి తినుకుంటా మీకేదో ఉద్ధరిస్తున్నామని చెప్తా ఉన్నారు. నేనేం చెప్తా ఉన్నా, వాళ్ళేమంటా ఉన్నారు ఇప్పుడు? మా వేనేమంటుండు, అక్క నన్ను గెలిపిస్తే మీ జీతగాన్ లెక్క పనిచేస్తా అని చెప్తున్నాడు. నాకు మీరే ఓనర్లు అని చెప్తా ఉన్నాడు. వాళ్ళని గెలిపిస్తే మళ్ళా కనిపిస్తాడు ఎవడన్నా కనిపిస్తాడా?